హలో ఎవ్రీవన్, అక్షరాస్ వంటిల్లుకి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనకి పచ్చళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు టమాటో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. నోరూరించే ఈ టమాటో పచ్చడి ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఫాలో అయిపోండి. సంవత్సరం అంతా ఉండే పచ్చడి కాబట్టి టమాటోస్ 4 kgs తెచ్చుకున్నాం. పండుగ ఉండే టమాటోస్ కాకుండా ఇట్లా పచ్చిగా ఉన్న టమాటాలు తెచ్చుకోవాలి. ఈ టమాటోస్ని కొంచెంసేపు నీళ్ళలో నానబెట్టి ఇట్లా రుద్ది కడిగితే టమాటోస్కి ఉన్న మట్టి అంతా వచ్చేస్తుంది. మనం పచ్చడి చేస్తున్నాం కాబట్టి టమాటోస్ పైన వాటర్ లేకుండా చూసుకోవాలి. అందుకని ఈ టమాటోస్ అన్నీ ఒక గుడ్డ పైన వేసేసి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఈ ఆరిపోయిన టమాటాలని ఉప్పు పసుపులో ఊరపెట్టుకోవాలి. అది ఎలా చేయాలో చూద్దాం. టమాటో పచ్చడి చేయాలంటే 1 kg టమాటోస్కి 1/2 కిలో ఉప్పు 1/2 కిలో కారం సరిపోతుంది. అంటే 4 కిలోల టమాటాలకి 1 kg సాల్ట్ 1 kg కారం సరిపోతుంది. ఇప్పుడు మనం పచ్చడి ఎందులో అయితే స్టోర్ చేసుకుంటామో ఆ జాడీలో కొంచెం రాళ్ళుప్పు, అలానే 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంటే 1 kg సాల్ట్, పసుపు, అలానే టమాటాలన్నీ లేయర్గా వేసుకుంటూ రావాలి. ఇప్పుడు గట్టిగా మూత పెట్టుకొని 3 రోజులు ఊరనివ్వాలి. ఇప్పుడు థర్డ్ డే కనుక మనం మూత తీసి చూసారా ఉప్పు అంతా కరిగిపోయి టమాటోస్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు అన్నిటిని నీళ్లు లేకుండా పిండి ఒక టబ్లో వేసుకోవాలి. వీలైనంత వరకు ఈ టమాటా ముక్కలో నీళ్లు లేకుండా గట్టిగా పిసకాలి. వాటర్ అంతా పిండేసిన తర్వాత టమాటా ముక్కలు చూసారా ఇట్లాగా డ్రైగా అనిపిస్తాయి చూడడానికి. ఇప్పుడు టమాటాలన్నీ పిండేసిన తర్వాత ఆ వాటర్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఆ టమాటా నీళ్ళలో మనం చింతపండు నానబెట్టుకోవాలి. ఈ చింతపండు కూడా కేజీ టమాటాలకి 1/2 కిలో చింతపండు, అంటే 4 కిలోలకి 1 kg చింతపండు. ఈ చింతపండుతో పాటు 2 టీ స్పూన్స్ కల్లుప్పు వేసేసి గట్టిగా మూత పెట్టేసి 3 రోజులు పక్కన పెట్టేయాలి. ఈ చింతపండు నానే లోపల మనం ఆల్రెడీ పిండి పెట్టుకున్న టమాటాలను ఏం చేయాలో తెలుసా? ఎండలో పెట్టుకోవాలి. నేనైతే అపార్ట్మెంట్లో టెర్రస్ పైన పెట్టాను కాబట్టి దుమ్ము పడకుండా పిట్టలు రాకుండా ఇట్లాగా ఒక గుడ్డేసి కప్పి పెట్టాం. మా మమ్మీ అయితే ఇట్లాంటి పెట్టుకోవడానికి ఒక చీరతో ఇట్లాగా సంచిలాగా కుట్టేశారు. అన్నీ సంచిలో వేసుకొని వెళ్ళి ఆరబెట్టుకోవటమే. సో పొద్దున్నే ఎండ రాగానే వెళ్ళి పెట్టేస్తాము. ఇదిగోండి ఈవినింగ్ సన్సెట్ అయ్యే టైంకి తీసుకొని వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు 3/4 కిలో వెల్లుల్లిపాయలు నీట్గా ఒలుచుకొని మిక్సీ పట్టుకోవాలి. అట్లానే పేస్ట్ చేసేయకూడదు, పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ని మనం ఆల్రెడీ ఎండపెట్టుకున్న టమాటా ముక్కల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ 3 రోజులు నానబెట్టుకున్న చింతపండును కూడా ఈ టమాటా ముక్కల్లోనే వేసేసుకోవాలి. నెక్స్ట్ కారం వేసుకోవాలి. టమాటా పచ్చడి చేయాలంటే కేజీ టమాటాలకి 1/2 కిలో కారం, అంటే 4 కిలోల టమాటాలకి 1 kg కారం సరిపోతుంది. కారం వేసుకున్నాక మెంతి పొడి 2 టీ స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ టమాటా ముక్కల్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కలుపుతుంటే చూసారా కలర్ ఎంత రెడ్గా మారిపోయిందో, చూడడానికే చాలా బాగుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న టమాటా పచ్చడి మొత్తాన్ని కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కొంచెంగా మిక్సీ చేసుకున్నాక జాడీలోకి ఎత్తి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పచ్చడిని మొత్తం ఒకటేసారి తాలింపు పెట్టకుండా కొంచెంగా అప్పటికప్పుడు ఫ్రెష్గా తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇయర్ మొత్తం ఫ్రెష్గా ఉంటుంది టమాటా పచ్చడి మాత్రం. తాలింపు కోసం ఒక కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని బాగా వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపులో ఆవాలు, పప్పులతో పాటు
ఎండుమిర్చి అలానే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపులో పప్పులు కొంచెం కలర్ మారంగానే ఆల్రెడీ మనం చేసుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఇందులో వేసుకోవాలి, లేదంటే వెల్లుల్లిపాయలని బండతో దంచేసైనా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఆయిల్కి సరిపడినంత టమాటా పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్లో టమాటా పచ్చడి అంతా బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. తాలింపు వేసినాక ఈ టమాటా పచ్చడి ఎంత మంచి వాసన వస్తుందంటే అంత బాగుంది. టమాటా పచ్చడి టేస్ట్ కూడా అన్నీ సరిపోయాయి, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఈ టమాటా పచ్చడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంత బాగుందంటే అంత బాగుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే మా మమ్మీ చేసిన టమాటా పచ్చడి చాలా అంటే చాలా బాగా నచ్చింది. మరి మీరు కూడా ఈ పచ్చళ్ళ సీజన్లో మిస్ అవ్వకుండా ఈ టమాటా పచ్చడిని ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే అర్చనాస్ వంటిల్లుని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.